నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మాస్టర్ క్లాస్ 1. ఈ వీడియోలో మనం 100 ఇంగ్లీష్ పదాలను నేర్చుకోబోతున్నాం. ఇది మన మొదటి 5 లెసన్స్‌ని కలిపి చేసిన వీడియో. లెట్స్ స్టార్ట్. నో నోని తెలుగులో తెలుసు అంటాం. ఐ నో వాట్ యు వాంట్. ఐ నో వాట్ యు వాంట్. నీకు ఏమి కావాలో నాకు తెలుసు. ఐ నో యు లవ్ మీ. ఐ నో యు లవ్ మీ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు తెలుసు. ప్రొవిన్షియల్ ప్రొవిన్షియల్ని తెలుగులో ప్రాంతీయ అంటాం. ది ప్రొవిన్షియల్ గవర్నమెంట్ passed a new law today. The provincial government passed a new law today. ప్రాంతీయ ప్రభుత్వం ఈరోజు కొత్త చట్టాన్ని ఆమోదించింది. She lives in a small provincial town far from the city. She lives in a small provincial town far from the city. ఆమె నగరానికి దూరంగా ఉన్న ఒక చిన్న ప్రాంతీయ పట్టణంలో నివసిస్తుంది. ఇంప్లికేషన్ని తెలుగులో అంతర్అర్థం, తాత్పర్యం అంటాం. His words had a strong implication. His words had a strong implication. అతని మాటలకు బలమైన అంతర్అర్థం ఉంది. ది ఇంప్లికేషన్ వాస్ క్లియర్. He don't come with us. The implication was clear. He don't come with us. అంతర్అర్థం స్పష్టంగా ఉంది. అతను మాతో రాడు. ట్రేడింగ్ని తెలుగులో వ్యాపారం, వర్తకం అంటాం. We are trading our old clothes. We are trading our old clothes. మా పాత బట్టల వ్యాపారం చేస్తున్నాము. He is trading with a neighbor. He is trading with a neighbor. పక్కవాడితో వ్యాపారం చేస్తున్నాడు. స్టెడీలీని తెలుగులో స్థిరంగా అంటాం. ది బేబీ స్లీప్ స్టెడీలీ త్రూ ద నైట్. ది బేబీ స్లీప్ స్టెడీలీ త్రూ ద నైట్. శిశువు రాత్రిపూట స్థిరంగా నిద్రపోయాడు. She walks steadily every morning. She walks steadily every morning. ఆమె ప్రతి ఉదయం స్థిరంగా నడుస్తుంది. ప్లెంటీని తెలుగులో పుష్కలంగా అంటాం. You should drink plenty of water. You should drink plenty of water. మీరు పుష్కలంగా నీరు తాగాలి. There are plenty of fish. There are plenty of fish. చేపలు పుష్కలంగా ఉన్నాయి. పేజెంట్ని తెలుగులో రైతు అంటాం. His father is a peasant. His father is a peasant. అతని తండ్రి రైతు. This land was farmed by peasants for centuries. This land was farmed by peasants for centuries. ఈ భూమిని శతాబ్దులుగా రైతులు సాగు చేస్తున్నారు. ఫర్టైల్ని తెలుగులో సారవంతమైన.
ఫలవంతమైన అంటాం. She always had a fertile imagination. She always had a fertile imagination. ఆమె ఎప్పుడూ సర్వంతమైన ఊహను కలిగి ఉంటుంది. This is a fertile land. This is a fertile land. ఇది సర్వంతమైన భూమి. లిబర్టీ. లిబర్టీని తెలుగులో స్వేచ్ఛ అంటాం. It is necessary to protect liberty and property. It is necessary to protect liberty and property. స్వేచ్ఛ మరియు ఆస్తిని రక్షించడం అవసరం. You have a liberty to speech. You have a liberty to speech. మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. గ్రేస్. గ్రేస్ని తెలుగులో దయ, రూపాలు అంటాం. బై గాడ్ గ్రేస్ ఐఎమ్ గుడ్. బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ గుడ్. దేవుడు దయ వలన నేను బాగున్నాను. డూ యూ హ్యావ్ గ్రేస్? డూ యూ హ్యావ్ గ్రేస్? మీకు దయ ఉందా? ఓర్ నీకు దయ ఉందా? స్కేటర్డ్. స్కేటర్డ్ని తెలుగులో చెల్లాచెదురుగా అంటాం. బుక్స్ వర్ స్కేటర్డ్ ఆల్ రౌండ్ ద రూమ్. బుక్స్ వర్ స్కేటర్డ్ ఆల్ రౌండ్ ద రూమ్. గది చుట్టూ పుస్తకాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. He picked up the scattered toys. He picked up the scattered toys. చెల్లాచెదురుగా ఉన్న బొమ్మలను తీశాడు. సస్పెండ్. సస్పెండ్ని తెలుగులో సస్పెండ్, తాత్కాలికంగా అంటాం. You have suspended your disbeliefs. You have suspended your disbelief. మీరు మీ అవిశ్వాసాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. Play had to be suspended because of rain. Play had to be suspended because of rain. వర్షం కారణంగా ఆట నిలిపివేయాల్సి వచ్చింది. రెదర్. రెదర్ని తెలుగులో కాకుండా, కంటే అంటాం. I would rather go out than stay at home. I would rather go out than stay at home. నేను ఇంట్లో ఉండడం కంటే బయటకు వెళ్ళడం ఇష్టం. Work smarter rather than dreaming. Work smarter rather than dreaming. కలలు కనడం కంటే తెలివిగా పని చెయ్యండి. ఎసెన్స్. ఎసెన్స్ని తెలుగులో సారాంశం, సుగంధము అంటాం. I used almond essence in the biscuits. I used almond essence in the biscuits. బిస్కెట్లో బదాం సుగంధము వాడాను. In essence, his message was very simple. In essence, his message was very simple. సారాంశంలో అతని సందేశం చాలా సులభం. ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ని తెలుగులో అమలు చెయ్యండి అంటాం. You have to execute my order. You have to execute my order. మీరు నా ఆర్డర్ని అమలు చెయ్యాలి. The government has failed to execute the scheme. The government has failed to execute the scheme. పథకం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దేన్. దేనిని తెలుగులో కంటే, కన్నా అంటాం. He is better than me. He is better than me. అతను నాకంటే మెరుగైనవాడు. I know better than you. I know better than you.
నీకంటే నాకు బాగా తెలుసు. మేక్ మేక్ని తెలుగులో తయారు చేయండి, నిర్మాణం అంటాం. ఐ విల్ మేక్ అ టీ. ఐ విల్ మేక్ అ టీ. నేను టీ చేస్తాను. మై మామ్ మేక్స్ గుడ్ బిర్యానీ. మై మామ్ మేక్స్ గుడ్ బిర్యానీ. మా అమ్మ మంచి బిర్యానీ చేస్తుంది. గోస్ట్ గోస్ట్ని తెలుగులో దయ్యం అంటాం. డూ యూ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గోస్ట్? డూ యూ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గోస్ట్? దయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతారా? నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గోస్ట్. నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గోస్ట్స్. లేదు, నాకు దయ్యాల మీద నమ్మకం లేదు. ఇనార్మస్ ఇనార్మస్ని తెలుగులో అపారమైన, విశాలమైన, పెద్దగా అంటాం. ది మౌంటైన్ వాజ్ ఇనార్మస్. ది మౌంటైన్ వాజ్ ఇనార్మస్. పర్వతం చాలా పెద్దది. ది హౌస్ వాజ్ ఇనార్మస్ అండ్ బ్యూటిఫుల్. ది హౌస్ వాజ్ ఇనార్మస్ అండ్ బ్యూటిఫుల్. ఇల్లు విశాలంగా మరియు అందంగా ఉంది. వర్డిక్ట్ వర్డిక్ట్ని తెలుగులో తీర్పు అంటాం. ఆఫ్టర్ మచ్ డిబేట్, ది వర్డిక్ట్ వాజ్ క్లియర్. ఆఫ్టర్ మచ్ డిబేట్, ది వర్డిక్ట్ వాజ్ క్లియర్. చాలా చర్చల తర్వాత తీర్పుపై స్పష్టత వచ్చింది. ది వర్డిక్ట్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ ద కోర్ట్ రూమ్. ది వర్డిక్ట్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ ద కోర్ట్ రూమ్. న్యాయస్థానంలో తీర్పును ప్రకటించారు. డ్రోన్ డ్రోన్ని తెలుగులో మునిగిపోతారు అంటాం. రెస్క్యూడ్ ద డ్రోన్ బాయ్ ఇన్ ద రివర్. రెస్క్యూడ్ ద డ్రోన్ బాయ్ ఇన్ ద రివర్. నదిలో మునిగిపోయిన అబ్బాయిని రక్షించారు. డోంట్ స్విమ్ టూ ఫార్, యూ మైట్ డ్రోన్. డోంట్ స్విమ్ టూ ఫార్, యూ మైట్ డ్రోన్. చాలా దూరం ఈత కొట్టొద్దు, మీరు మునిగిపోవచ్చు. ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ని తెలుగులో బహిర్గతం చెయ్యండి, బయట పెట్టు అంటాం. డోంట్ ఎక్స్పోజ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్. డోంట్ ఎక్స్పోజ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో బహిర్గతం చేయొద్దు. డోంట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. డోంట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు బహిర్గతం చేయొద్దు. మిమ్మల్ని మీరు బహిర్గతం చేయొద్దు. లే లేని తెలుగులో పెట్టు, ఉంచు అంటాం. ఐ విల్ లే ద బుక్ ఆన్ ద టేబుల్. ఐ విల్ లే ద బుక్ ఆన్ ద టేబుల్. నేను పుస్తకాన్ని టేబుల్ మీద పెడతాను. షీ జెంట్లీ లే ద బేబీ ఇన్ ద బెడ్. షీ జెంట్లీ లే ద బేబీ ఇన్ ద బెడ్. ఆమె బిడ్డను మెల్లగా మంచం మీద పడుకోబెట్టింది. వేజ్ వేజ్ని తెలుగులో వేతనం అంటాం. షీ రిసీవ్డ్ అ ఫేర్ వేజ్ ఫర్ హర్ హార్డ్ వర్క్. షీ రిసీవ్డ్ అ ఫేర్ వేజ్ ఫర్ హర్ హార్డ్ వర్క్. ఆమె కష్టానికి తగ్గిన వేతనం లభించింది. హీ నీడ్స్ అ బెటర్ వేజ్. హీ నీడ్స్ అ బెటర్ వేజ్. అతనికి మంచి వేతనం కావాలి. ఎస్కెలేట్ ఎస్కెలేట్ని తెలుగులో పెంచు, తీవ్రం అవ్వు,
పెరగడం అంటాం. We need to stop the problem before it escalates. We need to stop the problem before it escalates. సమస్య తీవ్రతరం కాకముందే ఆపాలి. The argument started small but quickly escalated. The argument started small but quickly escalated. వాగ్వాదం చిన్నగా అయినప్పటికీ త్వరగా పెరిగింది. పార్షల్. పార్షల్ని తెలుగులో పాక్షిక అంటాం. She gave a partial answer. She gave a partial answer. ఆమె పాక్షికంగా సమాధానం ఇచ్చింది. He had a partial opinion on the matter. He had a partial opinion on the matter. ఈ విషయంలో ఆయనకు పాక్షిక అభిప్రాయం ఉంది. గ్రీట్. గ్రీట్ని తెలుగులో పలకరించండి, నమస్కరించు అంటాం. I greet my mom every morning. I greet my mom every morning. నేను ప్రతి ఉదయం మా అమ్మకు నమస్కరిస్తాను. He greets me with a smile. He greets me with a smile. అతను నవ్వుతో పలకరిస్తాడు. ఫేడ్. ఫేడ్ని తెలుగులో వాడిపోతును, క్షీణం అంటాం. Her voice began to fade as she walked away. Her voice began to fade as she walked away. ఆమె వెళ్ళిపోతున్నప్పుడు ఆమె స్వరం క్షీణించడం ప్రారంభించింది. The flowers will fade if you don't water them. The flowers will fade if you don't water them. నీళ్లు పోయకపోతే పూలు వాడిపోతాయి. ఫ్లోట్. ఫ్లోట్ని తెలుగులో తేలుతుంది అంటాం. The boat will float on the water. The boat will float on the water. పడవ నీటిపై తేలుతుంది. A balloon will float in the air. A balloon will float in the air. బొడగ గాలిలో తేలుతుంది. బొడగ గాలిలో తేలుతుంది. జెన్యూన్లీ. జెన్యూన్లీని తెలుగులో నిజంగా అంటాం. She is genuinely smart. She is genuinely smart. ఆమె నిజంగా తెలివైనది. He was genuinely happy. He was genuinely happy. అతను నిజంగా సంతోషంగా ఉన్నాడు. అతను నిజంగా సంతోషంగా ఉన్నాడు. రిన్యూ. రిన్యూని తెలుగులో పునరుద్ధరించు అంటాం. I forgot to renew my library book. I forgot to renew my library book. నేను నా గ్రంథాలయం పుస్తకాన్ని పునరుద్ధరించడం మర్చిపోయాను. Can you renew my membership? Can you renew my membership? మీరు నా సభ్యత్వాన్ని పునరుద్ధరించగలరా? ఫ్రైటన్. ఫ్రైటన్ని తెలుగులో భయపెట్టు అంటాం. She is frightened of the dark. She is frightened of the dark. ఆమె చీకటికి చూసి భయపడుతుంది. ఆమె చీకటిని చూసి భయపడుతుంది. Don't frighten the baby. Don't frighten the baby. శిశువును భయపెట్టొద్దు.
క్యూ. క్యూని తెలుగులో క్యూ, వరుస, జాబితా అంటాం. హీ వాజ్ ఇన్ ద క్యూ. హీ వాజ్ ఇన్ ద క్యూ. అతను క్యూలో ఉన్నాడు. షీ జాయిన్ ద క్యూ. షీ జాయిన్ ద క్యూ. ఆమె క్యూలో చేరింది. ఆమె క్యూలో చేరింది. ఇండర్. ఇండర్ని తెలుగులో భరించు, సహించు అంటాం. హీ కెన్ ఇండర్ పెయిన్. హీ కెన్ ఇండర్ పెయిన్. అతను నొప్పిని భరించగలడు. దే ఇండర్ హార్డ్ టైమ్స్ టుగెదర్. దే ఇండర్ హార్డ్ టైమ్స్ టుగెదర్. వారు కలిసి కష్ట సమయాలను సహిస్తారు. ట్రాప్. ట్రాప్ని తెలుగులో ఉచ్చు, వలపన్ను అంటాం. ది cat is caught in the trap. ది cat is caught in the trap. పిల్లి వలలో చిక్కుకుంది. She fell into a trap of lies. She fell into a trap of lies. ఆమె అబద్ధాల ఊచులో పడింది. ఐరోనికలీ. ఐరోనికలీని తెలుగులో హాస్యాస్పదంగా, వ్యంగ్యంగా అంటాం. ఐరోనికలీ ఐ ఫర్గొట్ మై ఫోన్ ఎట్ హోమ్. ఐరోనికలీ ఐ ఫర్గొట్ మై ఫోన్ ఎట్ హోమ్. హాస్యాస్పదంగా నేను ఇంట్లో నా ఫోను మర్చిపోయాను. షీ వాజ్ హ్యాపీ. బట్ ఐరోనికలీ షీ క్రైడ్. షీ వాజ్ హ్యాపీ. బట్ ఐరోనికలీ షీ క్రైడ్. ఆమె సంతోషంగా ఉంది, కానీ వ్యంగ్యంగా ఆమె ఏడ్చింది. ఎంఫసైజ్. ఎంఫసైజ్ని తెలుగులో నొక్కి చెప్పండి అంటాం. ఐ వాంట్ టు ఎంఫసైజ్ హౌ హార్డ్ వీ వర్క్డ్. ఐ వాంట్ టు ఎంఫసైజ్ హౌ హార్డ్ వీ వర్క్డ్. మేము ఎంత కష్టపడి పని చేశామో నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ఐ విల్ ఎంఫసైజ్ that this is very important. I will emphasize that this is very important. ఇది చాలా ముఖ్యమైనది. నేను నొక్కి చెప్తున్నాను. ఎంటర్ప్రెన్యూర్. ఎంటర్ప్రెన్యూర్ని తెలుగులో వ్యవస్థాపకుడు అంటాం. An entrepreneur starts and manages a business. An entrepreneur starts and manages a business. ఒక వ్యవస్థాపకుడు వ్యాపారాన్ని ప్రారంభించి నిర్వహిస్తాడు. ది ఎంటర్ప్రెన్యూర్ loves to try new things. The entrepreneur loves to try new things. వ్యవస్థాపకుడు కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఇష్టపడతాడు. స్టఫ్. స్టఫ్ని తెలుగులో వస్తువులు, అంశాలు అంటాం. షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ హర్ రూమ్. షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ హర్ రూమ్. ఆమె గదిలో చాలా వస్తువులు ఉన్నాయి. I can't find my stuff anywhere. I can't find my stuff anywhere. నా వస్తువు ఎక్కడ దొరకడం లేదు. పర్స్పెక్టివ్. పర్స్పెక్టివ్ని తెలుగులో దృక్కోణం, దృక్పాదం, విధానము అంటాం. His perspective on the issue was different from mine. His perspective on the issue was different from mine.
సమస్యపై ఆయన దృక్పథం నా దృక్పథానికి విభిన్నంగా ఉంది. I change my perspective. I change my perspective. నేను నా దృక్పథాన్ని మార్చుకుంటున్నాను. ఎక్స్క్లూడ్. ఎక్స్క్లూడ్ని తెలుగులో మినహాయించండి, బహిష్కరించు అంటాం. ప్లీజ్ ఎక్స్క్లూడ్ ద బ్రోకన్ ఐటమ్స్. ప్లీజ్ ఎక్స్క్లూడ్ ద బ్రోకన్ ఐటమ్స్. దయచేసి విరిగిన వస్తువులను మినహాయించండి. ఐ ఎక్స్క్లూడ్ షుగర్ ఫ్రమ్ మై కాఫీ. ఐ ఎక్స్క్లూడ్ షుగర్ ఫ్రమ్ మై కాఫీ. నేను నా కాఫీ నుండి చక్కెరను మినహాయించాను. లీజర్. లీజర్ని తెలుగులో విశ్రాంతి, తీరిక అంటాం. ఇన్ మై లీజర్ టైమ్ ఐ ఎంజాయ్ రీడింగ్ బుక్స్ అండ్ లిస్నింగ్ మ్యూజిక్. ఇన్ మై లీజర్ టైమ్ ఐ ఎంజాయ్ రీడింగ్ బుక్స్ అండ్ లిస్నింగ్ మ్యూజిక్. నా తీరిక సమయంలో పుస్తకాలు చదవడం, సంగీతం వినడం చాలా ఇష్టం. లీజర్ టైమ్ హెల్ప్ మీ టు ఫర్గెట్ అబౌట్ వర్క్. లీజర్ టైమ్ హెల్ప్ మీ టు ఫర్గెట్ అబౌట్ వర్క్. విశ్రాంతి సమయం పనిని మర్చిపోవడానికి నాకు సహాయపడుతుంది. సర్వైవ్. సర్వైవ్ని తెలుగులో బ్రతికించు, జీవించు అంటాం. టు సర్వైవ్ యూ నీడ్ ఫుడ్, వాటర్ అండ్ హోమ్. టు సర్వైవ్ యూ నీడ్ ఫుడ్, వాటర్ అండ్ హోమ్. జీవించడానికి మీకు ఆహారం, నీరు మరియు ఇల్లు అవసరం. I am trying to survive on this salary. I am trying to survive on this salary. ఈ జీతంలోనే బతకాలని ప్రయత్నిస్తున్నాను. ఇండిజీన్స్. ఇండిజీన్స్ని తెలుగులో స్వదేశీ, దేశీయమైన, చెందినవారు అంటాం. Kangaroos are indigenous to Australia. Kangaroos are indigenous to Australia. కంగారూలు ఆస్ట్రేలియాకు చెందినవారు. ది ట్రీ ఈజ్ ఇండిజినస్ టు ఇండియా. ది ట్రీ ఈజ్ ఇండిజినస్ టు ఇండియా. చెట్టు భారతదేశానికి చెందినది. ఫెసిలిటీ. ఫెసిలిటీని తెలుగులో సులభతరం అంటాం. A guide can facilitate your trip. A guide can facilitate your trip. ఒక మార్గదర్శకుడు మీ ప్రయాణాన్ని సులభతరం చేయగలడు. This tool helps facilitate work. This tool helps facilitate work. ఈ సాధనం పనిని సులభతరం చేయడానికి సహాయపడుతుంది. ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ని తెలుగులో పొడిగింపు, విస్తరించు అంటాం. మై వర్క్ గోట్ ఎన్ ఎక్స్టెన్షన్. మై వర్క్ గోట్ ఎన్ ఎక్స్టెన్షన్. నా పనికి పొడిగింపు వచ్చింది. He asked for an extension of his vacation. He asked for an extension of his vacation. తన సెలవులను పొడిగించాలని కోరారు. మెనిపులేషన్. మెనిపులేషన్ని తెలుగులో తారుమారు, అభిసంధానం అంటాం. His manipulation hurts a lot of people.
His manipulation hurt a lot of people. అతని అభిసంధానం చాలా మందికి బాధ కలిగించాయి. I don't like his manipulation of others. I don't like his manipulation of others. అతను ఇతరులను తారుమారు చేయడం నాకు ఇష్టం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తెలుగులో మౌలిక సదుపాయాలు అంటాం. ది స్కూల్ నీడ్స్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ for its growing students. The school needs better infrastructure for its growing students. పెరుగుతున్న విద్యార్థుల కోసం పాఠశాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అవసరం. The government is investing in the country's infrastructure. The government is investing in the country's infrastructure. దేశంలోని మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. షిప్ని తెలుగులో ఓడ అంటాం. హిస్ ఫాదర్ వర్క్స్ ఆన్ అ షిప్. హిస్ ఫాదర్ వర్క్స్ ఆన్ అ షిప్. అతని తండ్రి ఓడలో పనిచేస్తున్నాడు. డస్ దట్ షిప్ క్యారీ మచ్ కార్గో? డస్ దట్ షిప్ క్యారీ మచ్ కార్గో? ఆ ఓడ చాలా సరుకులను తీసుకువెళ్తుందా? జోన్ని తెలుగులో క్షేత్రము, మండలము అంటాం. దిస్ ఈజ్ నో స్మోకింగ్ జోన్. దిస్ ఈజ్ నో స్మోకింగ్ జోన్. ఇది ధూమ్రపానం నిషేధ క్షేత్రం. దే ఆర్ ఇన్ ద సేఫ్ జోన్. దే ఆర్ ఇన్ ద సేఫ్ జోన్. వారు సురక్షిత క్షేత్రంలో ఉన్నారు. గ్లిమ్స్ని తెలుగులో సంగ్రహ అవలోకనం అంటాం. ఐఎమ్ వాచింగ్ ద లేటెస్ట్ మూవీ గ్లిమ్స్. ఐఎమ్ వాచింగ్ ద లేటెస్ట్ మూవీ గ్లిమ్స్. నేను తాజా చిత్రం గ్లిమ్స్ చూస్తున్నాను. ఇట్ వాజ్ జస్ట్ అ గ్లిమ్స్. ఇట్ వాజ్ జస్ట్ అ గ్లిమ్స్. ఇది కేవలం ఒక సంగ్రహ అవలోకనం మాత్రమే. ట్రెడిషన్ని తెలుగులో సాంప్రదాయం అంటాం. వీ హ్యావ్ నాట్ ఫర్గోటన్ అవర్ ట్రెడిషన్స్. వీ హ్యావ్ నాట్ ఫర్గోటన్ అవర్ ట్రెడిషన్స్. మన సాంప్రదాయాలను మర్చిపోలేదు. ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ డిఫరెంట్ ట్రెడిషన్స్. Every state in India has different traditions. భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి భిన్నమైన సాంప్రదాయాలు ఉంటాయి. రీజన్ని తెలుగులో కారణం అంటాం. I know you have a strong reason. I know you have a strong reason. మీకు బలమైన కారణం ఉందని నాకు తెలుసు. ఐ డోంట్ నో ద రీజన్. ఐ డోంట్ నో ద రీజన్. నాకు కారణం తెలీదు. స్టీరియోటైప్ని తెలుగులో మోసు పద్ధతి, సాంప్రదాయవాది అంటాం. హీస్ ఫ్యామిలీ ఈజ్ వెరీ స్టీరియోటైప్డ్. హీస్ ఫ్యామిలీ ఈజ్ వెరీ స్టీరియోటైప్డ్. అతని కుటుంబం చాలా మోసుగా ఉంటుంది. The characters in this book are stereotyped. The characters in this book are stereotyped. ఈ పుస్తకంలోని పాత్రలు మూసుగా ఉంటాయి. ల్యాండ్మార్క్ని తెలుగులో మేలురాయి, సరిహద్దు గుర్తు అంటాం. ది ఫిల్మ్ ఈజ్ an important landmark in the history of the cinema. The film is an important landmark in the history of cinema. సినిమా చరిత్రలో ఈ సినిమా ఒక ముఖ్యమైన మేలురాయి. I don't see any landmark here.
I don't see any landmark here. నాకు ఇక్కడ ఏ మేలురాయి కనిపించడం లేదు. నాకు ఇక్కడ ఏ మేలురాయి కనిపించడం లేదు. ఇన్స్టెడ్. ఇన్స్టెడ్ని తెలుగులో బదులుగా అంటాం. యూ కెన్ గో ఇన్స్టెడ్ ఆఫ్ మీ. యూ కెన్ గో ఇన్స్టెడ్ ఆఫ్ మీ. మీరు నాకు బదులుగా వెళ్ళొచ్చు. యూస్ ఆయిల్ ఇన్స్టెడ్ ఆఫ్ బటర్. యూస్ ఆయిల్ ఇన్స్టెడ్ ఆఫ్ బటర్. వెన్న బదులుగా నూనె ఉపయోగించండి. మిస్రి. మిస్రిని తెలుగులో దురస్థితి, దుఃఖం, దుర్భరంగా అంటాం. ది లుక్ ఆఫ్ మిస్రీ ఆన్ హిస్ ఫేస్. ది లుక్ ఆఫ్ మిస్రీ ఆన్ హిస్ ఫేస్. అతని ముఖంలో దుఃఖం కనిపిస్తుంది. హీ మేక్స్ హిస్ లైఫ్ అ మిస్రీ. హీ మేక్స్ హిస్ లైఫ్ అ మిస్రీ. అతను తన జీవితాన్ని దుర్భరంగా చేస్తాడు. సింక్. సింక్ని తెలుగులో సింక్, మునిగిపోయింది అంటాం. వుడ్ డస్ నాట్ సింక్ ఇన్ వాటర్. వుడ్ డస్ నాట్ సింక్ ఇన్ వాటర్. చెక్క నీటిలో మునిగిపోదు. దేర్ ఈజ్ అ సింక్ ఇన్ ద కిచెన్. దేర్ ఈజ్ అ సింక్ ఇన్ ద కిచెన్. వంటగదిలో ఒక సింక్ ఉంది. ఇన్వోక్. ఇన్వోక్ని తెలుగులో ఆహ్వాన చేయండి, సహాయం కోరు, ప్రయోగిస్తాం, ప్రార్థించు అంటాం. షీ ఇన్వోక్డ్ హిస్టరీ టు ప్రూవ్ హర్ పాయింట్. షీ ఇన్వోక్డ్ హిస్టరీ టు ప్రూవ్ హర్ పాయింట్. ఆమె తన అభిప్రాయాన్ని నిరూపించడానికి చరిత్రను ప్రయోగించింది. He invoked the memory of his ancestors. He invoked the memory of his ancestors. అతను తన పూర్వీకుల స్మృతిని ప్రార్థించాడు. స్ట్రెచ్. స్ట్రెచ్ని తెలుగులో సాగదీయండి, విస్తరించు అంటాం. డోంట్ స్ట్రెచ్ దిస్ మ్యాటర్. డోంట్ స్ట్రెచ్ దిస్ మ్యాటర్. ఈ విషయాన్ని సాగదీయొద్దు. I got up and stretched. I got up and stretched. నేను లేచి సాగదీశాను. మిరేకల్. మిరేకల్ని తెలుగులో అద్భుతం అంటాం. డూ యూ బిలీవ్ ఇన్ మిరేకల్స్? డూ యూ బిలీవ్ ఇన్ మిరేకల్స్? మీరు అద్భుతాలను నమ్ముతారా? Yes, I believe in miracles. Yes, I believe in miracles. అవును, నేను అద్భుతాలను నమ్ముతాను. రేస్. రేస్ని తెలుగులో పెంచండి, పైకి ఎత్తు అంటాం. She will raise her hand to answer the question. She will raise her hand to answer the question. ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఆమె చెయ్యి పైకి ఎత్తింది. You raised your son very well. You raised your son very well. నువ్వు నీ కొడుకుని చాలా బాగా పెంచావు. ఇండిఫరెన్స్. ఇండిఫరెన్స్ని తెలుగులో ఉదాసీనత, అశ్రద్ధ అంటాం. His indifference to the problem was clear. His indifference to the problem was clear. సమస్య పట్ల ఆయన ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తుంది. He showed no care or indifference to the situation. He showed
no care or indifference to the situation. అతను పరిస్థితిపై శ్రద్ధ లేదా ఉదాసీనత చూపించలేదు. ఇండల్జ్. ఇండల్జ్ని తెలుగులో మునిగిపోతారు అంటాం. హీ ఇండల్జ్ ఇన్ అ లార్జ్ మీల్. హీ ఇండల్జ్డ్ ఇన్ అ లార్జ్ మీల్. అతను పెద్ద భోజనంలో మునిగిపోయాడు. డోంట్ ఇండల్జ్ యోర్ సెల్ఫ్ ఇన్ టీవీ. డోంట్ ఇండల్జ్ యోర్ సెల్ఫ్ ఇన్ టీవీ. టీవీలో మునిగిపోకండి. స్వింగ్. స్వింగ్ని తెలుగులో స్వింగ్ ఊగుతున్న ఉయ్యాల అంటాం. ది చిల్డ్రన్స్ లవ్ టు ప్లే ఆన్ ద స్వింగ్ ఎట్ ద పార్క్. ది చిల్డ్రన్ లవ్ టు ప్లే ఆన్ ద స్వింగ్ ఎట్ ద పార్క్. పిల్లలు పార్క్లో ఉయ్యాల మీద ఆడుకోవడం చాలా ఇష్టం. He smiled as he watched the baby swing gently in the garden. He smiled as he watched the baby swing gently in the garden. తోటలో మెల్లగా ఊగుతున్న పాపని చూసి నవ్వాడు. సోర్ట్. సోర్ట్ని తెలుగులో క్రమబద్ధీకరించు అంటాం. They will sort the toys by size and shape. They will sort the toys by size and shape. వారు బొమ్మలను పరిమాణం మరియు ఆకృతి బట్టి క్రమబద్ధీకరిస్తారు. I will sort the books by color. I will sort the books by color. నేను పుస్తకాలను రంగుల వారీగా క్రమబద్ధీకరిస్తాను. ఇమర్జ్. ఇమర్జ్ని తెలుగులో ఉద్భవిస్తాయి, బయటపడు అంటాం. ది ట్రూత్ విల్ ఇమర్జ్ వన్ డే. ది ట్రూత్ విల్ ఇమర్జ్ వన్ డే. నిజం ఏదో ఒక రోజు బయటపడుతుంది. A new idea will emerge later. A new idea will emerge later. తర్వాత కొత్త ఆలోచన వస్తుంది. వేగ్. వేగ్ని తెలుగులో అస్పష్టమైన అంటాం. I have a vague idea of what happened. I have a vague idea of what happened. ఏమి జరిగిందో నాకు అస్పష్టమైన ఆలోచన ఉంది. His explanation was too vague to understand. His explanation was too vague to understand. అతని వివరణ అర్థం చేసుకోవడానికి చాలా అస్పష్టంగా ఉంది. విస్పర్. విస్పర్ని తెలుగులో గుసగుసలు, మెల్లగా మాట్లాడతాం అంటాం. She whispered a secret into my ear. She whispered a secret into my ear. ఆమె నా చెవిలో రహస్యం చెప్పింది. Don't whisper in the library. Don't whisper in the library. గ్రంథాలయంలో గుసగుసల ఆడకండి. ఫార్మర్. ఫార్మర్ని తెలుగులో మాజీ, మొదటి అంటాం. He is a former soldier. He is a former soldier. అతను మాజీ సైనికుడు. The former owner of the car is good man. The former owner of the car is good man. కారు మాజీ యజమాని మంచి వ్యక్తి. గ్రేబ్. గ్రేబ్ని తెలుగులో పట్టుకో అంటాం.
Can you grab my coat off the chair? Can you grab my coat off the chair? మీరు కుర్చీలో ఉన్న నా కోటు పట్టుకోగలరా? The child reached out to grab the toy. The child reached out to grab the toy. పిల్లవాడు బొమ్మను పట్టుకోవడానికి చేరుకున్నాడు. సవియర్. సవియర్ని తెలుగులో తీవ్రమైన అంటాం. He was in severe pain. He was in severe pain. అతను తీవ్రమైన నొప్పితో ఉన్నాడు. The damage is not too severe. The damage is not too severe. నష్టం చాలా తీవ్రంగా లేదు. నష్టం చాలా తీవ్రంగా లేదు. కాంటినెంట్. కాంటినెంట్ని తెలుగులో ఖండం అంటాం. ఆఫ్రికా ఇస్ అ బిగ్ కాంటినెంట్. ఆఫ్రికా ఇస్ అ బిగ్ కాంటినెంట్. ఆఫ్రికా ఒక పెద్ద ఖండం. హౌ మెనీ కాంటినెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్? హౌ మెనీ కాంటినెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్? ఈ ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? సరౌండింగ్. సరౌండింగ్ని తెలుగులో చుట్టుపక్కల అంటాం. ది సరౌండింగ్ ఏరియా ఈజ్ వెరీ క్వైట్. ది సరౌండింగ్ ఏరియా ఈజ్ వెరీ క్వైట్. చుట్టుపక్కల ప్రాంతం చాలా నిశ్శబ్దంగా ఉంది. ది సరౌండింగ్ కంట్రీ సైడ్ ఈజ్ ఈక్వలీ బ్యూటిఫుల్. ది సరౌండింగ్ కంట్రీ సైడ్ ఈజ్ ఈక్వలీ బ్యూటిఫుల్. చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు సమానంగా అందంగా ఉన్నాయి. స్ట్రెయిన్. స్ట్రెయిన్ని తెలుగులో ఒత్తిడి. అధికంగా శ్రమపడు, అధికంగా కష్టపడు అంటాం. యూ విల్ స్ట్రెయిన్ యువర్ వాయిస్. యూ విల్ స్ట్రెయిన్ యువర్ వాయిస్. మీరు మీ స్వరాన్ని తగ్గించుకుంటారు. ఐ హేడ్ టు స్ట్రెయిన్ టు హియర్ హర్. ఐ హేడ్ టు స్ట్రెయిన్ టు హియర్ హర్. ఆమె మాట వినడానికి నేను కష్టపడాల్సి వచ్చింది. హ్యూమిలేషన్. హ్యూమిలేషన్ని తెలుగులో అవమానం అంటాం. ఐ ఫీల్ హ్యూమిలేషన్. ఐ ఫీల్ హ్యూమిలేషన్. నేను అవమానంగా భావిస్తున్నాను. ది హ్యూమిలేషన్ వాజ్ మోర్ దెన్ హీ కుడ్ బియర్. ది హ్యూమిలేషన్ వాజ్ మోర్ దెన్ హీ కుడ్ బియర్. ఆ అవమానం తట్టుకోలేంత ఎక్కువైంది. సూపర్ ఎన్యువేషన్. సూపర్ ఎన్యువేషన్ని తెలుగులో పదవి విరమణ, పెన్షన్ అంటాం. హీ డిజర్వ్స్ సూపర్ ఎన్యువేషన్. హీ డిజర్వ్స్ సూపర్ ఎన్యువేషన్. అతను పదవి విరమణకు అర్హతుడు. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సూపర్ ఎన్యువేషన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60. You are eligible for superannuation at the age of 60. మీరు 60 ఏళ్ల వయసులోకి పెన్షన్కు అర్హులు. విత్. విత్ని తెలుగులో తో, కలిసి అంటాం. కెన్ యూ కమ్ విత్ మీ? కెన్ యూ కమ్ విత్ మీ? నువ్వు నాతో రాగలవా? సారీ ఐ కాంట్ కమ్ విత్ యూ. సారీ ఐ కాంట్ కమ్ విత్ యూ. క్షమించండి, నేను మీతో రాలేను. క్షమించండి, నేను మీతో రాలేను. ఇన్సెంటివ్. ఇన్సెంటివ్ని తెలుగులో ప్రోత్సాహకం, బోనస్ అంటాం. You get a big salary incentive. You get a big salary incentive.
మీకు పెద్ద జీతం ప్రోత్సాహకం లభిస్తుంది. ది కంపెనీ గివ్స్ హిమ్ ఎన్ ఇన్సెంటివ్ ఫర్ పెట్రోల్. ది కంపెనీ గివ్స్ హిమ్ ఎన్ ఇన్సెంటివ్ ఫర్ పెట్రోల్. కంపెనీ అతనికి పెట్రోల్ కోసం ప్రోత్సాహకం ఇస్తుంది. టెన్యూర్. టెన్యూర్ని తెలుగులో పదవీ కాలం అంటాం. షీ హ్యాస్ అ లాంగ్ టెన్యూర్. షీ హ్యాస్ అ లాంగ్ టెన్యూర్. ఆమెకు సుదీర్ఘ పదవీ కాలం ఉంది. హీ వాస్ రీసెంట్లీ డినైడ్ టెన్యూర్. హీ వాస్ రీసెంట్లీ డినైడ్ టెన్యూర్. తాజాగా ఆయనకు పదవి నిరాకరించారు. ఇంటర్వీన్. ఇంటర్వీన్ని తెలుగులో జోక్యం చేసుకుంటాయి, మధ్యలో వచ్చు అంటాం. ఐఎమ్ పవర్లెస్ టు ఇంటర్వీన్ ఇన్ ద మ్యాటర్. ఐఎమ్ పవర్లెస్ టు ఇంటర్వీన్ ఇన్ ద మ్యాటర్. ఈ విషయంలో జోక్యం చేసుకునే శక్తి నాకు లేదు. We will not intervene in the argument. We will not intervene in the argument. మేము వాదనలో జోక్యం చేసుకోము. స్వెలో. స్వెలోని తెలుగులో మింగండి, మింగు అంటాం. చివ్ యువర్ ఫుడ్ వెల్ బిఫోర్ స్వెలో. చివ్ యువర్ ఫుడ్ వెల్ బిఫోర్ స్వెలో. మింగడానికి ముందు మీ ఆహారాన్ని బాగా నవలండి. ఐ కెన్ హార్డ్లీ స్వెలో. ఐ కెన్ హార్డ్లీ స్వెలో. నేను కష్టంగా మింగలేను. ఎంగేజ్. ఎంగేజ్ని తెలుగులో నిమగ్నమై, పనిలో నియమించు అంటాం. ఎంగేజ్డ్. ఎంగేజ్డ్ని తెలుగులో నిశ్చితార్థం అంటాం. ఐ హ్యావ్ నో టైమ్ టు ఎంగేజ్ ఇన్ ద డిబేట్. ఐ హ్యావ్ నో టైమ్ టు ఎంగేజ్ ఇన్ ద డిబేట్. చర్చల్లో పాల్గొనడానికి నాకు సమయం లేదు. ఐఎమ్ నాట్ ఎంగేజ్డ్. ఐఎమ్ నాట్ ఎంగేజ్డ్. నేను నిశ్చితార్థం చేసుకోలేదు. ఓవర్వెల్మ్. ఓవర్వెల్మ్ని తెలుగులో పొంగిపోయే, మురిసిపోయే, భారంగా, అధికమైన, ముంచెత్తుతాయి అంటాం. ది టాస్క్ వాస్ టూ ఓవర్వెల్మింగ్ ఫర్ హిమ్. ది టాస్క్ వాస్ టూ ఓవర్వెల్మింగ్ ఫర్ హిమ్. అతనికి పని చాలా భారంగా ఉంది. హీ వాస్ ఓవర్వెల్మ్డ్ by the crowd at the concert. He was overwhelmed by the crowd at the concert. కచేరీకి వచ్చిన జనాన్ని చూసి మురిసిపోయాడు. వయలేట్. వయలేట్ని తెలుగులో ఉల్లంఘించండి అంటాం. డోంట్ వయలేట్ మై రూల్స్. డోంట్ వయలేట్ మై రూల్స్. నా నిబంధనను ఉల్లంఘించొద్దు. ఇట్ ఈజ్ రాంగ్ టు వయలేట్ సమ్వన్స్ ప్రైవసీ. ఇట్ ఈజ్ రాంగ్ టు వయలేట్ సమ్వన్స్ ప్రైవసీ. ఒకరి గోప్యతను ఉల్లంఘించడం తప్పు. రేసిజం. రేసిజంని తెలుగులో జాతీయ అహంకారం అంటాం. Racism is not okay in any place. Racism is not okay in any place. జాతీయ అహంకారం ఏ చోట సరైంది కాదు. I don't believe in racism. I don't believe in racism. నేను జాతీయ అహంకారాన్ని నమ్మను. us. అస్ని తెలుగులో మాకు, మనం అంటాం. ఆల్ ఆఫ్ అస్ స్ట్రేంజర్స్. ఆల్ ఆఫ్ అస్ స్ట్రేంజర్స్. మనం అందరం అపరిచితులు. ఇట్స్ నాట్ ఫేర్ టు బ్లేమ్ అస్. ఇట్స్ నాట్ ఫేర్ టు బ్లేమ్ అస్.
మమ్మల్ని నిందించడం సరైంది కాదు. ఎపిడమిక్. ఎపిడమిక్‌ని తెలుగులో అంటువ్యాధి, మహమ్మారి అంటాం. ది ఎపిడమిక్ స్ప్రెడ్ క్విక్లీ అక్రాస్ ద కంట్రీ. ది ఎపిడమిక్ స్ప్రెడ్ క్విక్లీ అక్రాస్ ద కంట్రీ. ఈ మహమ్మారి దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపించింది. A vaccine was developed to help stop the epidemic. A vaccine was developed to help stop the epidemic. మహమ్మారిని ఆపడానికి ఒక టీకా అభివృద్ధి చేయబడింది. ప్రిస్క్రిప్షన్. ప్రిస్క్రిప్షన్ని తెలుగులో ప్రిస్క్రిప్షన్, వైద్యుడు రాసిన మందులు అంటాం. We cannot give you the medicine without a prescription. We cannot give you the medicine without a prescription. ప్రిస్క్రిప్షన్ లేకుండా మేము మీకు ఈ ఔషధాన్ని అందించలేము. This prescription written by doctor. This prescription written by doctor. వైద్యుడు రాసిన ఈ ప్రిస్క్రిప్షన్. ఫోస్టర్. ఫోస్టర్ని తెలుగులో పెంచు, కాపాడు అంటాం. His aunt chose to foster him when his parents were away. His aunt chose to foster him when his parents were away. అతని తల్లిదండ్రులు దూరంగా ఉన్నప్పుడు అతని అత్త అతనిని పోషించడానికి ఎంచుకుంది. They decided to foster a dog from the shelter. They decided to foster a dog from the shelter. స్ప్లిట్. స్ప్లిట్ని తెలుగులో విడిపోయింది, విభజించండి అంటాం. I had to split the cake into equal pieces for everyone. I had to split the cake into equal pieces for everyone. నేను కేకును అందరికీ సమాన ముక్కలుగా విభజించాల్సిన వచ్చింది. I had to split my time between work and studying. I had to split my time between work and studying. నేను పని మరియు చదువు మధ్యన సమయాన్ని విభజించుకోవాల్సి వచ్చింది. హోల్డ్. హోల్డ్ని తెలుగులో పట్టుకోండి అంటాం. కెన్ యూ హోల్డ్ మీ? కెన్ యూ హోల్డ్ మీ? నువ్వు నన్ను పట్టుకోగలవా? ఎస్ ఐ కెన్ హోల్డ్ యూ. ఎస్ ఐ కెన్ హోల్డ్ యూ. అవును నేను నిన్ను పట్టుకోగలను. అవును నేను నిన్ను పట్టుకోగలను. ఈవెంచువలీ. ఈవెంచువలీని తెలుగులో చివరికి అంటాం. ఈవెంచువలీ we will find a solution to the problem. Eventually, we will find a solution to the problem. చివరికి మేము సమస్యకు పరిష్కారం కనుక్కున్నాము. He eventually became the leader of the team. He eventually became the leader of the team. చివరకు జట్టుకు నాయకుడు అయ్యాడు. డాగ్. డాగ్ని తెలుగులో కుక్క అంటాం. డూ యూ హ్యావ్ అ డాగ్? డూ యూ హ్యావ్ అ డాగ్? నీకు కుక్క ఉందా? నో ఐ డోంట్ హ్యావ్ అ డాగ్. నో ఐ డోంట్ హ్యావ్ అ డాగ్. లేదు నాకు కుక్క లేదు. రిక్రూట్. రిక్రూట్ని తెలుగులో
నియమించుకోవాలి అంటాం. దే నీడ్ టు రిక్రూట్ మోర్ పీపుల్. దే నీడ్ టు రిక్రూట్ మోర్ పీపుల్. వారు మరింత మందిని నియమించుకోవాలి. షీ ఈస్ ట్రయింగ్ టు రిక్రూట్ మోర్ ఫ్రెండ్స్. షీ ఈస్ ట్రయింగ్ టు రిక్రూట్ మోర్ ఫ్రెండ్స్. ఆమె మరింత మంది స్నేహితులను నియమించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఎంకరేజింగ్. ఎంకరేజింగ్ని తెలుగులో ప్రోత్సహించడం, ధైర్యకరమైన అంటాం. హిజ్ వర్డ్స్ వర్ వెరీ ఎంకరేజింగ్. హిజ్ వర్డ్స్ వర్ వెరీ ఎంకరేజింగ్. అతని మాటలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. దే వర్ ఎంకరేజింగ్ మీ టు ట్రై అగైన్. దే వర్ ఎంకరేజింగ్ మీ టు ట్రై అగైన్. వారు నన్ను మళ్ళీ ప్రయత్నించమని ప్రోత్సహించారు. హార్మనీ. హార్మనీని తెలుగులో సామరస్యం, అనుసరణ అంటాం. దే లివ్ ఇన్ హార్మనీ విత్ నేచర్. దే లివ్ ఇన్ హార్మనీ విత్ నేచర్. వారు ప్రకృతికి అనుసరణగా జీవిస్తారు. ది టూ ఫ్రెండ్స్ వర్క్ టుగెదర్ ఇన్ హార్మనీ. ది టూ ఫ్రెండ్స్ వర్క్ టుగెదర్ ఇన్ హార్మనీ. ఇద్దరి మిత్రులు సామరస్యంగా పనిచేస్తారు. లీడర్. లీడర్ని తెలుగులో చెత్త, పల్కి అంటాం. పీపుల్ షుడ్ నాట్ లీడర్ ఇన్ ద రోడ్. పీపుల్ షుడ్ నాట్ లీడర్ ఇన్ ద రోడ్. ప్రజలు రోడ్డుపై చెత్త వేయకూడదు. దేర్ ఈస్ టూ మచ్ లీడర్ ఇన్ ద సిటీ. దేర్ ఈస్ టూ మచ్ లీడర్ ఇన్ ద సిటీ. నగరంలో చెత్త చెదారం ఎక్కువగా ఉంది. లీడింగ్. లీడింగ్ని తెలుగులో అగ్రగామి, నాయకత్వం, ముఖ్యమైన, ప్రధానమైన అంటాం. హీ ఈజ్ అ లీడింగ్ ప్లేయర్. హీ ఈజ్ అ లీడింగ్ ప్లేయర్. అతను ముఖ్యమైన ఆటగాడు. షీ ఈజ్ లీడింగ్ ద ఇంపార్టెంట్ వర్క్. షీ ఈజ్ లీడింగ్ ద ఇంపార్టెంట్ వర్క్. ఆమె ముఖ్యమైన పనికి నాయకత్వం వహిస్తుంది. దేర్. దేర్ని తెలుగులో వారి అంటాం. దేర్ హౌస్ ఈజ్ స్మాల్ బట్ కోజీ. దేర్ హౌస్ ఈజ్ స్మాల్ బట్ కోజీ. వారి ఇల్లు చిన్నదే అయినా హాయిగా ఉంది. దేర్ ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లాక్. దేర్ ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లాక్. వారికి ఇష్టమైన రంగు నలుపు. మాస్టర్ క్లాస్ 1 పూర్తయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్టర్ క్లాస్ 2లో మళ్ళీ కలుద్దాం.